ఫ్యాకల్టీ చెప్పింది స్టూడెంట్ రిజిస్టర్ చేసుకున్నాడా లేదా అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. How do you explain to someone who doesn't know anything about digital media marketing? ప్రతి లేమ్యాన్కి మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ని ఫస్ట్ చెప్తాం. వాట్ ఈస్ మార్కెటింగ్ ఎందుకు కావాలి, ఎలా కావాలి. 150 సెషన్స్లో డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్ చేస్తాం. Let's say ఒకటి బీటెక్ అయిపోయింది, ఈ ఫీల్డ్ కి సూటబుల్ కాదా అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ఏది చేసినా కానీ 10 మందికి తెలియాలి అనే ఇంక్లినేషన్ ఉంటే క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. ఇఫ్ హీ ఫాలోస్ ద థియరీ అండ్ ప్రాక్టికల్ పర్ఫెక్ట్లీ సక్సెస్ ఇస్. మీరు జాబ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎర్న్ వైల్ యూ లర్న్. స్టూడెంట్ చేత ప్రాక్టికల్ గా మా మర్చెంట్స్ యొక్క మార్కెటింగ్ మేము చేయిస్తాం. లెర్నింగ్ నేను ఇస్తాను, నా మర్చెంట్ ఎర్నింగ్ ఇస్తాను. డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేశాక ఎలాంటి సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ప్రతి కంపెనీ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. 15,000 to 50,000 ఇస్ ద ఎంట్రీ లెవెల్ బ్రాకెట్. బ్రాండ్స్ ఆల్సో ప్రతి ఒక్కరు ఫౌండర్స్ కూడా వాళ్ళ బ్రాండ్ కి ఫేస్ అవుతున్నారు. అక్కడ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ నడుస్తుంది. నువ్వు మార్కెట్లో ఉండాలా, నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే యూ షుడ్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్ విల్ డెఫినెట్లీ పే వెరీ గుడ్ రిజల్ట్స్. ఆర్గానిక్ గా ఎలా మీరు గ్రోత్ తీసుకురాగలరు? ఏ యూజర్ అయినా సరే వాళ్ళకి ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఫోన్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేస్తారు. అపెక్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళకు ఒక పర్సనలైజ్డ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. ఆ వెబ్సైట్ మీద SEO అన్ని చేసుకుంటూ మీకు ఒక హలో ఆల్, వెల్కమ్ టు అపెక్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ హోస్ట్ ప్రత్యూష సింగం శెట్టి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం. వి కెన్ లెర్న్ అబౌట్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే చాలామంది డిజిటల్ మీడియా మార్కెటింగ్ అనేది మనం చూస్తుంటాం, వింటుంటాం అండ్ ప్రతి ఒక్క చోట అది కామన్ అయిపోయింది. బట్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద న్యూ ట్రెండ్ అండ్ ఇలాంటి ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు అపెక్స్ ఫౌండర్ సురేష్ గారు. సో అసలు దాని గురించి మొత్తం తెలుసుకుందాం, డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ టోటల్ డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఆర్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జస్ట్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కాకుండా ఇప్పుడు మీరు 10th పాస్ అవుట్ కానివ్వండి, ఆర్ హోమ్ మేకర్స్ కానివ్వండి, ఆర్ ఇప్పుడు మీరు బీటెక్ కంప్లీట్ అయ్యి ఒక కెరియర్ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేలా ఉంటుంది పాడ్కాస్ట్ అంతా. వీ హ్యావ్ లెర్న్డ్ సో మచ్ అబౌట్ ఇట్. అంటే ఎలా దీంట్లో మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు వైల్ యూర్ లెర్నింగ్, అండ్ ఆల్సో ఓవరాల్గా మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ దీని తర్వాత మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా ఒక కంప్లీట్ పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది ఇది వింటే. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ టుడే. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలప్మెంట్ వీటన్నిటిలో ఉన్నారు కదా. సో ఇప్పుడు వై డిడ్ యూ కమ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్? మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రోడక్ట్ బాగుంది అంటే ప్రోడక్ట్ని చూసుకొని పీపుల్ విల్ కమ్ మా దగ్గర వచ్చేవాళ్ళు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ ఎక్కువ అయిపోయినారు. సో నా యొక్క ప్రెజెన్స్ పబ్లిక్కి తెలవాలి అంటే మార్కెటింగ్ కంపల్సరీ. వితౌట్ మార్కెటింగ్ ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా, ఎంత మంచి సర్వీస్ ఉన్నా బిజినెస్లో సక్సెస్ రాదు. ట్రూ. అండ్ రైట్ నౌ ఇఫ్ యూ సీ a degree is not enough, ఒక మాస్టర్స్ is also not enough. అలాంటి టైంలో చాలామంది ఫేక్ కోర్సెస్తో, ఫేక్ జాబ్ ప్రామిసెస్తో వచ్చి దే జస్ట్ టేకింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇలాంటి టైంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఫేక్ అని కూడా చెప్పలేము. మేబీ వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళు నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తారు. సో ఫ్యాకల్టీ ఎంత మంచి ఫ్యాకల్టీ ఉండొచ్చు ఆర్ మంచిగా లేకుండా ఉండొచ్చు. స్టూడెంట్ వస్తాడు, అడ్మిషన్ తీసుకుంటాడు, ఫ్యాకల్టీ వచ్చేది చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఈ ఫ్యాకల్టీ చెప్పింది స్టూడెంట్ రిజిస్టర్ చేసుకున్నాడా లేదా, వెదర్ హీఈస్ ఫాలోయింగ్ ఆ కోర్స్, అతను ఫాలో అవుతున్నాడా లేదా, కోర్స్ని వాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా, అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది స్మాల్ ఇన్స్టిట్యూట్ కానీ పెద్ద ఇన్స్టిట్యూట్ కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్యాకల్టీ వస్తాడు, చెప్పేస్తాడు, థియరీ చెప్తాడు, ప్రాక్టికల్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. స్టూడెంట్ ఫాలో అవుతున్నాడా లేదా చూడాలి కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది చూడటం లేదు ఏ రోజుల్లో. సో అందుకే మీకు నంబర్ ఆఫ్ సర్టిఫికేట్ హోల్డర్స్ వచ్చేస్తారు మార్కెట్లో. కానీ నేను ప్రాక్టికల్గా ఇంటర్వ్యూ చేసుకుంటే స్టఫ్ ఉండదు వాళ్ళ దగ్గర. థియరీ నేర్చుకొని ఉంటాడు, స్టఫ్ ఉండదు. ప్రాక్టికల్ చేసే కాన్షియస్ ఉండదు, ఇలా చేయాలి అనే విజన్ ఉండదు అనమాట. నేర్చుకున్నారు, వచ్చారు, పట్టా పట్టుకొని వచ్చేస్తారు, నాకు జాబ్ కావాలి అంటారు. కరెక్ట్ సార్. ఇప్పుడు చాలా మందికి అంటే జస్ట్ సర్టిఫికేట్స్ ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండట్లేదు. సో ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఒక అడ్వైస్ ఇవ్వాలంటే వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్? మీరు నేర్చుకునేది 100% కాన్సన్ట్రేట్గా నేర్చుకోండి. సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఆఫ్లైన్ అంటే క్లాస్లో చెప్తాడు, మాస్టర్ గారు ఏం చెప్తున్నారు వింటాడు. బట్ ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది. సో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అంతా ఆన్లైన్ కోర్సెస్ అయింది. సో మీరు ఆ టైంలో ఓకే 100% మీరు క్లాస్లో కాన్సన్ట్రేట్ చేసుకొని కూర్చున్నారు. క్లాస్ అయిన తర్వాత అంతే, యూ జస్ట్ ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తారు. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి.
ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ చూసుకోవాలి మీరు. ఓకే, నేను చేసింది కరెక్టా కాదా. రిజల్ట్స్ విల్ స్పీక్ అబౌట్ యువర్ సక్సెస్. ఎంత పర్సంటేజ్ నువ్వు నేర్చుకున్నావు అనేది రిజల్ట్స్ ఒక్కటే మాట్లాడుతుంది. అండ్ సార్ ఒకవేళ మీ ప్లాట్ఫామ్ గురించి చూస్తే ఐ బీన్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్ అండ్ దాంట్లో అంటే మీరు జాబ్ గురించి కూడా మాట్లాడుతున్నారు, అంటే లైక్ వర్క్ వైల్ యూ లెర్న్ అని చెప్పి. సో వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? వర్క్ కాదు, ఎర్న్ వైల్ యూ లర్న్. దట్స్ ఇంపార్టెంట్. సో అందరూ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్కి పిలుస్తారు, స్టూడెంట్స్ లర్నింగ్ ఇస్తారు, అండ్ దెన్ వాళ్ళు బాదర్ కూడా కారు ఇతను ఎంతవరకు రిజిస్టర్ చేసుకున్నాడు అని. సో నేనేం చేశాను, సైమల్టేనియస్గా మాకు కొన్ని మర్చెంట్స్ తోటి మేము టైఅప్ చేసుకున్నాం. సో అపెక్స్ మేము ఒక ఎడ్యుకేషన్ పార్ట్నర్, దీనికి ప్రాక్టికల్ పార్ట్నర్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు స్టూడెంట్ చేత ప్రాక్టికల్గా మా మర్చెంట్స్ యొక్క మార్కెటింగ్ మేము చేయిస్తాం, ఆర్గానిక్ వేలో చేయిస్తాం మోస్ట్లీ. ఎప్పుడైతే స్టూడెంట్ నేర్చుకున్నది పర్ఫెక్ట్గా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆర్గానిక్గా ఆ మర్చెంట్కి ట్రాఫిక్ తెచ్చారనుకోండి, సో వన్ వే నా దగ్గర నేర్చుకున్నది అతను ప్రాక్టికల్ చేశాడు, అండ్ ఆర్గానిక్గా ట్రాఫిక్ చేస్తే బెనిఫిట్ ఎవరికి అవుతుంది, మా మర్చెంట్కి అవుతుంది. సో ద మర్చెంట్ విల్ రివార్డ్ ద స్టూడెంట్. సో ఫ్రమ్ డే వన్ మర్చెంట్ స్టూడెంట్కి సపోర్ట్ చేసుకుంటూ పోతాడు. ఎస్, నువ్వు చేసుకుంటూ పో, నీ ద్వారా నాకు కస్టమర్స్ వస్తున్నారు, నాకు లీడ్స్ వస్తున్నది, నాకు బిజినెస్ వస్తుంది, సో ఐ విల్ రివార్డ్ యూ సూటబుల్లీ. సో నేను ఇక్కడ మర్చెంట్స్తో టైఅప్ చేసుకొని స్టూడెంట్కి లెర్నింగ్ నేను ఇస్తాను, నా మర్చెంట్ ఎర్నింగ్ ఇస్తాడు. దిస్ ఈస్ అ యూనిక్ కాంబినేషన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి. Yes, it's like theory plus practical, and at the same time people are earning as well. Which is like great. So sir, అంటే మీరు ఈ ఐడియా తీసుకొచ్చినప్పుడు డిజిటల్ మీడియా మార్కెటింగ్ అన్నప్పుడు హౌ ఇస్ ద టేక్, లైక్ స్టూడెంట్స్ ఎలా వెల్కమింగ్గా ఉన్నారు, ఆర్ హౌ ఇస్ ద మార్కెట్ రైట్ నౌ? రైట్ నౌ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, మేము సర్టిఫికేట్ ఇస్తాము, పలానా గూగుల్ సర్టిఫికేట్ ఇస్తాము, IBM సర్టిఫికేషన్ ఇస్తాము అంటారు. సర్టిఫికేట్ తెచ్చుకోవటం ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ని నువ్వు ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నావు, ఎంత బాగా అర్థం చేసుకున్నావు, ఆ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చినాయి అంటే వాడిచ్చే సర్టిఫికేషన్లో మార్క్స్ కాదు ఇంపార్టెంట్, నువ్వు మార్కెట్ నుంచి ఎన్ని లీడ్స్ జనరేట్ చేసావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అక్కడ మా కంపెనీ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ స్టూడెంట్కి. ఒక వీక్ ఉండొచ్చు, ఒక స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ మేము మెంటరింగ్ చేస్తాం అనమాట. మా దగ్గర లైవ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో స్టూడెంట్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా ప్రాపర్ మెంటర్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు లైవ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళని కేపబుల్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కింద తయారు చేస్తారు. అండ్ సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్ లైక్ లెట్స్ సే ఒకరిది బీటెక్ అయిపోయింది, ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఈ ఫీల్డ్కి సూటబులా కాదా అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఎంటర్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ దే హ్యావ్ టు చెక్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్? యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి బీటెక్ ఎంటెక్ అవసరం లేదు, వాళ్ళ ఇంక్లినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ 10th క్లాస్ పాస్ క్యాండిడేట్ ఆల్సో అవుట్ స్పోకెన్ ఉన్నాను నేను, కొద్దిగా ఇంక్లినేషన్, ఆ టైప్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉండాలి, నా రీచ్ పబ్లిక్కి వెళ్ళాలి, సో నేను ఏది చేసినా కానీ 10 మందికి తెలియాలి అనే ఇంక్లినేషన్ ఉంటే క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. ఆ ఇన్స్టింక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇన్స్టింక్ట్ 10th ఉండొచ్చు, ఇంటర్లో ఉండొచ్చు, డిగ్రీలో ఉండొచ్చు, తనకు తను అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వేరే ఏ కెరియర్ ఆపర్చునిటీస్లో పోయినా కానీ మీరు అక్కడ సక్సెస్ అవుతా అనేది గ్యారంటీ లేదు. బట్ marketing is one such category where everyone, if he follows the theory and practical perfectly, success is guaranteed. And also there's a lot of scope right now in the market kada, like everyone is inclining towards digital media marketing. So ilanti time lo what are some top 3 skills that someone should know in the digital media marketing segment? Ante deentlo multiple things untai kada, SEO దగ్గర నుంచి you have a lot of things. So what are 3 major skills that someone should possess? 3 మేజర్ స్కిల్స్ అని చెప్పి మనం చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఓకే, మనం ఏ డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నా కానీ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే నీకు కమాండ్స్ కానీ మనం కొట్టే కీవర్డ్స్ కానీ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు డే టు డే కమ్యూనికేషన్లో తెలుగు వాడు, హిందీ వాడు, ఏదన్నా కానీ, బట్ నువ్వు ఎప్పుడైతే డాష్బోర్డ్ ఓపెన్ చేస్తావో బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ మీరు ఈ రోజుల్లో ప్రతి మనిషి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. కొన్నిటికి మీరు అట్రాక్ట్ అవుతారు, కొన్నిటికి మీరు అట్రాక్ట్ కారు. సో మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కింద కాకుండా ఎడ్యుకేటివ్ పాయింట్లో రీల్స్ చూడండి. ఏ రీల్ మిమ్మల్ని క్యాప్చర్ చేస్తుంది, ఏ రీల్ మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, అవన్నీ మీరు నాలెడ్జ్ దృష్టిలో పెట్టుకొని సేమ్ థింగ్స్ మీరు రిపీట్ చేయండి ఇక్కడ. సో మీరు ఏదైతే టైంపాస్ కోసం చేసే యాక్టివిటీని అది కూడా ఒక లెర్నింగ్ కింద తీసుకోండి. ఆ లెర్నింగ్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి. దిస్ సెకండ్ క్వాలిటీ. అండ్ థర్డ్ క్వాలిటీ ఏంటంటే
నేను ఏదన్నా ఫీల్డ్లో ఉండని, ఐ షుడ్ హ్యావ్ వన్ స్కిల్ ఆఫ్ మై ఓన్. నాకు ఒక స్కిల్ ఉండాలి. నేను ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక హౌస్ వైఫ్ ఉన్నాను, ఒక స్కిల్ తెచ్చుకోండి మీరు. ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. సో ఆ స్కిల్ మీకు ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఎలాంటిదంటే, మీరు ఒక వీడియో కానీ ఒక చేసి వైరల్ వదిలేశారు, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి వదిలేరు, లేకపోతే ఒక ఆర్గానిక్లో ఒక వీడియోస్ని కానీ ఒక యాక్టివిటీ లేకపోతే ఒక కంపెనీ గురించి మీరు చెప్పి వదిలేశారు. మీరు తర్వాత ఏ పని చేసుకున్నా కానీ సోషల్ మీడియాలో అది మూవ్ అవుతూ ఉంటుంది. అది మూవ్ అయినప్పుడల్లా అది దాని మీద ఎవరో ఒకరు క్లిక్ చేస్తారు. వాళ్ళు క్లిక్ చేసినప్పుడల్లా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఒక్కసారి చేసి వదిలేస్తే అది కంటిన్యూగా మీకు ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ద స్కిల్ అన్న. అండ్ 6,000 రూపీస్ ఫర్ కోర్స్ అంటే ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ కోర్స్ని 6,000 రూపీస్కి ఎలా ప్రొవైడ్ చేయగలరు? నేను 6,000కి ఇవ్వట్లేదు. కోర్స్ కాస్ట్ నేను ఇచ్చేది 30,000 రూపీస్. 6,000 రూపీస్ మీకు ఎలా అంటే, మాది ఫస్ట్ మర్చెంట్ వచ్చి జేఎక్స్ఆర్, అట్స్ మై సిస్టర్ కన్సర్న్. సో జేఎక్స్ఆర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 24,000 రూపీస్ నేను ప్రతి స్టూడెంట్కి సబ్సిడీ ఇస్తాను. వై? బికాస్ ప్రతి స్టూడెంట్కి జేఎక్స్ఆర్ ప్రాక్టికల్స్ చేయించాలి మీరు. సో లెర్నింగ్ మీరు లెర్న్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మార్కెటింగ్ చేసినప్పుడు పలానా వెబ్సైట్ని ఇలా ప్రమోట్ చేయాలి, పలానా వెబ్సైట్ని ప్రమోట్ చేయాలి, పలానా యాప్ని ఇలా ప్రమోట్ చేయాలన్నప్పుడు మా ఫ్యాకల్టీ జేఎక్స్ఆర్ని ఇట్లా ప్రమోట్ చేయండి, జేఎక్స్ఆర్ని ఇలా చేయండి అని చెప్తారు. అండ్ నా ప్రతి స్టూడెంట్కి మా జేఎక్స్ఆర్లో ఒక డెడికేటెడ్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. సో ప్రతి వాళ్ళు ప్రాక్టికల్ చేసుకునేటప్పుడు ఆ థియరీ నేర్చుకుని జేఎక్స్ఆర్ వాళ్ళకి ఇచ్చిన పేజ్ మీద వర్క్ చేసుకుంటూ పోతారు. అది ఎస్ఈఓ కానివ్వండి, లేకపోతే గూగుల్ మై బిజినెస్ కానివ్వండి. సో వాళ్ళు ఒక బిజినెస్కి ఓనర్ అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. ఇటు నేర్చుకుంటున్నారు, మీకు ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయింది, దానికి ఒక గూగుల్ మై బిజినెస్ క్రియేట్ అయింది, మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మీకు అక్కడ థాట్ ప్రాసెస్ ఏముంటుంది, నేను ఎంత బాగా దీన్ని ప్రమోట్ చేయగలుగుతాను. సో ఇక్కడ లెర్నింగ్లో మీకు టిప్స్ ఇస్తుంటారు ఎవ్రీడే. ఎస్ఈఓ ఇలా చేయండి, లేకపోతే ఈ ఫేస్బుక్ ఇలా వాడండి, ఇన్స్టాగ్రామ్లో ఇలా వాడండి అని చెప్పి వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు. అండ్ మీరు మీ పేజ్ని ప్రమోట్ చేసుకుంటూ పోతారు. సో ఇటు పక్క లెర్నింగ్ ఉంటుంది, ఇటు పక్క ఎర్నింగ్ ఉంటుంది. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ సచ్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. సార్ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు అస్సలు డిజిటల్ మీడియా మార్కెటింగ్ అంటే అస్సలు తెలియదు అనుకోండి ఫర్ సమ్వన్, దాని గురించి మీరు ఏం చెప్పాలి? లైక్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్ హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ డిజిటల్ మీడియా మార్కెటింగ్? వాట్ ఇస్ ఇట్? మాది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చి టోటల్ 180 వీడియో సెషన్స్ ఉంటాయి. అండ్ ఈ 180 సెషన్స్లో ఫస్ట్ 3-4 టాపిక్స్లో మీకు డీటెయిల్డ్గా వాట్ ఈజ్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఎందుకు కావాలి, ఎలా కావాలి. సో ప్రతి లేమ్యాన్కి మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ని ఫస్ట్ చెప్తాం. సో ఆ 3-4 సెషన్స్లో అతనికి దాని ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది. ఎంత చిన్న లేమ్యాన్ అయినా సరే మార్కెటింగ్ అనేది అర్థమైపోతుంది. అక్కడి నుంచి నేను ఒక్కొక్క టాపిక్ తీసుకెళ్ళిపోయి 150 సెషన్స్లో డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్ చేస్తాను. ఆ మిగతా 30 సెషన్స్లో డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తాను. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐ థింక్ నువ్వు కూడా ఫస్ట్ టైం వింటున్నావేమో ఈ పదము. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్. ఓకే. సో ఈరోజు మీరు ఎన్నో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అన్నీ ఇంపార్ట్ చేస్తున్నారు, అన్నీ డిజిటల్ మార్కెటింగ్ చెప్తారు. బట్ మేము డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తున్నాం. దట్ ఈస్ సంథింగ్ యూనిక్ అండ్ క్రేజీ. ఇంట్రెస్టింగ్. వాట్ ఇస్ ఇట్ సార్? ఏంటి డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే? డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్, ద నెట్వర్క్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నెట్వర్క్ అంటే పీపుల్, ఒక గ్రూప్, ఒక నెట్వర్క్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను, నేను కొంత కష్టపడి ఎస్ఈఓ చేసుకున్నాను, నేను కష్టపడి ఆ క్రియేటివ్స్ని నేను పబ్లిక్లో చేసుకొని పోతున్నాను. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ క్యాంపెయిన్ రన్ చేసిన ఇంత పబ్లిక్కి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఈ పబ్లిక్లో ఐ హ్యావ్ గాట్ 10 పీపుల్ హూ ఆర్ డూయింగ్ సిమిలర్ యాక్టివిటీ. నేను ఏదైతే యాక్టివిటీ చేస్తానో అదే యాక్టివిటీ వాళ్ళు కూడా చేస్తారు. సో నేను చేసింది ఇంత అయింది, వీళ్ళు చేస్తుంటూ పోతున్నారు. సో వీళ్ళ వల్ల మార్కెట్ ఎక్స్పాండ్ అయిపోతుంది. అండ్ వీళ్ళల్లో కూడా ఉంటారు హూ విల్ బి డూయింగ్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మా ద్వారా, అండ్ వాళ్ళు కూడా ఇదే యాక్టివిటీ డూప్లికేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్. సో ఫస్ట్ మీరు చేసే దాని మీద వచ్చే ఇన్కమ్ మీకు యాక్టివ్ ఇన్కమ్ అయిపోతుంది. వీళ్ళు చేసేది వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళతో పాటు నీకు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. దట్స్ సంథింగ్ యూనిక్ అనమాట. అంటే వేరే వాళ్ళని పని చేయించి నేను కూర్చొని డబ్బులు సంపాదిస్తాను. సో వీ ట్రైన్ దెమ్, వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళు 10 మందికి ట్రైన్ చేస్తారు, వాళ్ళు వర్క్ చేస్తారు, నాకు ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. అండ్ దట్ ఇన్ఫినిటీ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా స్టాప్ అవుతుంది లేదు. సో ఇన్ఫినిటీ లెవెల్ వరకు అది వెళ్ళిపోతుంటుంది. సో డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ యూనిక్ అండ్ విచ్ విల్
డిజిటల్ మార్కెటింగ్ ప్యాటర్న్ని అవుట్లుక్నే మార్చేస్తుంది. అంటే జస్ట్ మై క్లారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ దగ్గర చదువుకొని ఇఫ్ ఐ గాట్ సమ్ కంపెనీ, అంటే లైక్ నేను వాళ్ళకి చేస్తాను అనుకోండి డిజిటల్ మీడియా మార్కెటింగ్, అండ్ అదే కంపెనీకి అగైన్ లైక్ ఐ హ్యావ్ స్టూడెంట్స్, అంటే నేను మళ్ళీ వేరే వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఇదే కంపెనీకి వర్క్ చేస్తూ అలా అంటున్నారా మీరు నెట్వర్కింగ్ అనేది? నెట్వర్కింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రజెంట్ కోర్స్లో ఎపెక్స్ ఏమో మీకు ఎడ్యుకేషన్ ఇస్తుంది, జేఎక్స్ఆర్ ఏమో ప్రాక్టికల్స్ ఇస్తుంది. సో నేను తెచ్చే క్రౌడ్లో అగైన్ ఐ హ్యావ్ స్టూడెంట్స్ హూ విల్ లెర్న్ ఫ్రమ్ ఎపెక్స్ అండ్ ప్రమోట్ జేఎక్స్ఆర్. అగైన్ వాళ్ళు ప్యాసివ్ అయిపోయారు నాకు. బట్ దీస్ పీపుల్ అగైన్ డూ ద సేమ్ థింగ్. ఎపెక్స్లో నేర్చుకుంటారు, జేఎక్స్ఆర్కి ప్రమోట్ చేస్తారు. మళ్ళీ వచ్చే వ్యక్తి ఎపెక్స్లో నేర్చుకుంటాడు, జేఎక్స్ఆర్ని ప్రమోట్ చేస్తాడు. సో దిస్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్, ఇట్స్ ఇన్ఫినిటీ అనమాట. సో నా ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఏదున్నా కానీ పెనట్రేట్ అయిపోతుంది. నాట్ విత్ వన్ మ్యాన్. ఇట్ ఈస్ లైక్ చెప్పాలంటే నా జేఎక్స్ఆర్ కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసేదానికన్నా 1000 మంది డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. సో 1000 మంది డిజిటల్ చేసుకుని జేఎక్స్ఆర్ కంపెనీకి మంచి పబ్లిసిటీ వస్తుంది అండ్ ఈ 1000 పీపుల్కి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. సచ్ యూనిక్ కాన్సెప్ట్ సార్. అసలు ఏంటి, వాట్ వాస్ ద ఐడియాలజీ బిహైండ్ స్టార్టింగ్ దిస్ కాన్సెప్ట్? మేము ఫస్ట్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాం. సో ఐ నో ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ప్యూర్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దాన్ని మేము ఐడెంటిఫై చేసాం. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకుంటే యూ రీచ్ ద పీపుల్ హూమ్ యూ ఆల్రెడీ నో. సో దే నో అబౌట్ యూ. ఈ పర్సన్ నాకు ఒక ప్రోడక్ట్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ పిచ్ చేశాడని తెలిసిపోతుంది. సో కొంతకాలం వరకు ఆ కాంటాక్ట్స్ యూజ్ అవుతుంది, దాని ద్వారా నువ్వు బిజినెస్ తెచ్చుకోగలుగుతావు. కొంతకాలం తర్వాత అవన్నీ యూజ్లెస్ కాంటాక్ట్స్ అయిపోతాయి, దాని ద్వారా నీకు ఎటువంటి బిజినెస్ రాదు. సో యూ నీడ్ టు పెనట్రేట్ ఇన్ టు ద మార్కెట్ అండ్ రీచ్ న్యూ పీపుల్. ఎప్పుడైతే రీచ్ పెరుగుతుంది, సో అందులో నుంచి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వస్తారు. ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేసుకుంటాం మనం. సో వాళ్ళకి లెర్నింగ్ ఇస్తాము, సైమల్టేనియస్లీ ఆపర్చునిటీ ఫర్ ఎర్నింగ్ కూడా ఇస్తాం. అట్లా మల్టిప్లికేషన్ అయిపోతారు. సరే, ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే వన్స్ డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేశాక ఎలాంటి సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి పీపుల్కి? ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ మీరు పక్కాగా బాగా నేర్చుకుంటే మీకు వచ్చేది ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇన్ ఎనీ కంపెనీ అదే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తుంది. దాని తర్వాత ఎక్స్పర్ట్ కింద ప్రమోషన్ అయిపోతారు. ప్రతి కంపెనీ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్స్ ఈ రోజున యూ స్టార్ట్ విత్ 15,000 పర్ మంత్ శాలరీ నుంచి 15,000 to 50,000 is the entry level bracket, depending upon your skill, company paying capacity. It goes up to 1 lakh, 1.5 lakhs per month salary range వరకు పోతుంది. when you కెరియర్ ఆపర్చునిటీస్లో వచ్చేసరికి ఫస్ట్ జాబ్. సో జాబ్ మీరు కంపెనీస్ దగ్గర కానీ ఎక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారంటే మీరే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ లాగా ఎక్స్పోజ్ అవ్వచ్చు. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ని అని చెప్పేసి మీరు ఒక 10 or 20 మీ కెపాసిటీని బట్టి మీరు వాళ్ళతోటి కంపెనీస్ తోటి టైఅప్ చేసుకోవచ్చు, క్లయింట్స్తో టైఅప్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ క్లయింట్కి మీరు సపరేట్ బిల్లింగ్ చేసుకుంటారు. సో మీ ఇన్కమ్ ఒక శాలరీ ఇన్కమ్ కన్నా 2 times 3 times ఒక్క స్టెప్లోనే మీకు పెరిగిపోతుంది. బట్ ఓన్లీ థింగ్ యూ షుడ్ బి ఓపెన్, కొద్దిగా అవుట్ స్పోకెన్ ఉండాలి, క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలనేది నేర్చుకోవాలి మీరు. సో ఆ ఒక్క క్వాలిటీ మీరు నేర్చుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ద థర్డ్ థింగ్ ఈజ్ మీరే సొంతగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకొని మీరు మళ్ళీ క్లయింట్స్ని పట్టుకొని మీ కింద ఒక 4 డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని యూ కెన్ గ్రో యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. లేదు నా ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఎనీ రెస్టారెంట్ ఉందో లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తున్నారు, ఆర్ నేనే ఒక స్టార్టప్ చేశాను. సో నువ్వు ఒక స్టార్టప్ చేసినా కానీ నీ ఫ్యామిలీ బిజినెస్కి ఈ రోజున మీరు మార్కెట్లో నిలబడాలి అంటే యూ షుడ్ డూ డిజిటల్ మార్కెటింగ్. సో మీరు ఈ నాలెడ్జ్ని మీరు అక్కడ ఉపయోగించుకోండి, మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఉపయోగించుకోండి, ఆర్ మీ ప్రపోజ్ స్టార్టప్కి వాడుకోండి. సో డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద డే. మీకు ఈ నాలెడ్జ్ వేస్ట్ కాదు. మీరు ఈరోజు నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ వేస్టే కాదు. మీ లైఫ్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. సార్ ఇన్ఫాక్ట్ మీరు చెప్తుంటే అనిపిస్తుంది నాకు, లైక్ అంటే 10th standard దగ్గర నుంచి ఎనీవన్ విత్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ ఆర్ ఈవెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎనీవన్ కెన్ గెట్ ఇంటూ దిస్ ఫీల్డ్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆల్సో కెన్ డూ ఇట్. యా కరెక్ట్. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ రిమోట్ ఆపర్చునిటీ కదా, ఇంట్లో కూర్చొని కూడా వర్క్ చేసుకునే వాళ్ళకి, న్యూ మదర్స్ ఆర్ వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేలా. ఇంట్లో కూర్చొని డైలీ 1 or 2 hours మీరు అన్నట్టుగా వంట పని చేసుకుంటూ మీరు పిల్లల్ని
చూసుకుంటూ హౌస్ వైఫ్గా ఉంటూ పార్ట్ టైమ్గా దీన్ని టేకప్ చేసుకోండి. అండ్ దీనిలో మీరు చేస్తున్న కొద్దీ చాలా డెప్త్ ఉంది. యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇది ఒక ప్యాషన్ లాగా చేసుకోండి మీరు. ఇట్ విల్ డెఫినెట్లీ పే వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ సార్ సిన్స్ వి స్పోక్ అబౌట్ ద పార్ట్ టైమ్ ఆపర్చునిటీ, చాలా మందికి ఇప్పుడు ఆన్లైన్లో పార్ట్ టైమ్ జాబ్స్ అనే ఒక స్కామ్ నడుస్తుంది. అంటే లైక్ ప్రతిసారి వీల్ గివ్ సమ్ పార్ట్ టైమ్ అని చెప్పి ఏదో స్కామ్ నడిచి ఎక్కడో మోసపోయి ఇలాంటివి చాలా అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్లో పార్ట్ టైం చేయొచ్చు అనే మెసేజ్ మీరు ఎలా ఇస్తారు? ఈ స్కామ్స్ ఎక్కడ ఏంటంటే షార్ట్ టైంలో హ్యూజ్ రిటర్న్స్ వస్తాయనే పాయింట్లు చెప్తుంటారు వాళ్ళు. సో మీరు అక్కడ విచక్షణ జ్ఞానం ఉండాలి మీకు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. మంచి మంచి వాళ్ళు కూడా స్కామ్లో పడిపోతుంటారు. సో ఆ స్పార్క్ ఉండాలి మీ దగ్గర. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్. కంపెనీ స్టాండింగ్ తీసుకోండి. మాది 25 years old కంపెనీ. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాడ్ చూసారు, ఏదైనా పార్ట్ టైం ఆపర్చునిటీ, రీసెర్చ్ చేయండి ఆ కంపెనీ గురించి. వేర్ ఇట్ ఈస్ బేస్డ్ ఫ్రమ్, హూ ఈజ్ ద ఫౌండర్, ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది, మీకు అన్నీ ఓపెన్ ఉన్నది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఎంసీఏ వెబ్సైట్కి వెళ్తే దాని జాతకం వచ్చేస్తుంది మీకు. సో బిఫోర్ యూ లీప్ ఇన్ టు ఎనీ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ ఏ జాబ్, మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. మాది కూడా చేసుకోండి, నో ఇష్యూస్. సో 2004 రిజిస్టర్డ్ కంపెనీ అండ్ వీ హీన్ వన్ ఆఫ్ ద టాప్ ట్యాక్స్ పేయర్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో అటువంటి కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రజల యొక్క వీక్ పాయింట్ని చూసుకొని స్కామర్స్ ఆర్ దేర్. ప్రజలు తెలివిగా అక్కడ డ్యూ డెలిజెన్స్ చేసుకోవాలి. దట్స్ కాల్డ్ డ్యూ డెలిజెన్స్. నేను చేస్తుంది కరెక్టా కాదా, దట్స్ ఇంపార్టెంట్. అండ్ సార్ న్యూలీ కాలేజ్ గ్రాడ్యుయేట్స్, అంటే ఇప్పుడిప్పుడే కాలేజ్ అయింది, అలాంటి వాళ్ళు కొంచెం డైలమాలో ఉన్న పీపుల్కి, లెట్స్ ఇప్పుడు మాస్టర్స్ చేయాలా లేకపోతే ఇక్కడ ఏదైనా డిఫరెంట్ కోర్సెస్ తీసుకొని జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే ఎంతవరకు డిజిటల్ మీడియా మార్కెటింగ్ అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది? మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ, ఏ క్వాలిఫికేషన్ మీరు తెచ్చుకున్నా కానీ, ఏదో మెడికల్ ఫీల్డ్లో కానీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నా కానివ్వండి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నీ పోర్ట్ఫోలియో కానీ నీ రెజ్యూమ్లో అదొక హైలైట్ అవుతుంది అనమాట. యాడ్ ఆన్ అడ్వాంటేజ్. వాడికి 80% వచ్చింది, నీకు 70% వచ్చింది, బట్ నీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు. ఏ బిజినెస్ మ్యాన్ వాడు చూసేది ఏంటంటే అరే ఇతనికి ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని చూస్తాడు. సో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ అప్పర్ హ్యాండ్ ఆన్ దట్ పర్సన్. 80% వచ్చినాడు కన్నా 70% వాడికి వాల్యూ ఎక్కువ ఇస్తారు. బికాస్ యూ నో డిజిటల్ మార్కెటింగ్, దట్స్ అన్ అడిషనల్ స్కిల్. అండ్ ఈ స్కిల్ తెచ్చుకోవడం కూడా ఏముంది, ఇప్పుడు మీరు బీటెక్ వర్క్ చదివారు, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్కూల్ ఫీజు దగ్గర నుంచి కాలేజ్ ఫీజు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సమ్ lakhs of rupees మీరు ఖర్చు పెట్టుంటారు. అండ్ నౌ ఫర్ దిస్ స్మాల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ 6,000 rupees పెడుతున్నారు. మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినారు, జస్ట్ యాడ్ 6,000 టు దట్ బడ్జెట్ అండ్ గెట్ దిస్ క్వాలిఫికేషన్. దట్స్ ఇట్. It's definitely a huge add-on advantage. And మీరు చెప్తుంటే once I'm recalling, there was a doctor who has spoken to me, అంటే లైక్ ఒక హాస్పిటల్ నుంచి. ఇప్పుడు ఎవ్రీ హాస్పిటల్ ఈవెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మీడియా మార్కెటింగ్. లైక్ ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్న డాక్టర్స్ కూడా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు లైక్ మార్కెటింగ్ మీద వాళ్ళకు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, వాళ్ళ హాస్పిటల్ గురించి మార్కెటింగ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ ఆల్సో, ఒక డాక్టర్ లైక్ మార్కెటింగ్ గురించి ఇంతగా మాట్లాడడం అండ్ ఆల్. సో ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డాక్టర్స్ యాజ్ వెల్. డాక్టర్స్ ఈ రోజున ఏ పొలిటికల్ పార్టీ తీసుకోండి, కరెక్ట్, ఇట్ ఈస్ ద సోషల్ మీడియా దే ఆర్ బ్యాంకింగ్ ఆన్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్. ఈవెన్ పొలిటీషియన్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో పెనిట్రేట్ కావాలంటే యూ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ పొలిటికల్ మార్కెటింగ్ ఇస్ హ్యూజ్ కదండి సార్. ఎంత మంది అంటే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ దగ్గర అంతా కూడా పొలిటికల్ మార్కెటింగ్ ఇస్ లైక్ హ్యూజ్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్. అండ్ లైక్ ఎవ్రీ సింగిల్ వేర్ లైక్ ప్రతి చోట డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఇస్ దేర్. రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఇఫ్ యూ సీ ఫర్ ఎనీ హాస్పిటల్స్, పబ్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి డిజిటల్ మీడియా మార్కెటింగ్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియా ఎంత పెనట్రేట్ అయిందంటే మా ఏరియాలో మిరపకాయ బజ్జీ వేసుకునే బండి ఉంది, వాడు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నాడు. అవును, పానీపూరి వాడు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నాడు. సో చిన్న లెవెల్ నుంచి ఈవెన్ రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ కూడా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ తీసుకోవాల్సిందే. నువ్వు మార్కెట్లో ఉండాలా, నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే యూ షుడ్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. దానికి డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్.
కరెక్ట్. అండ్ సార్ ఇప్పుడు మీరు ఇలా ట్రెండ్స్ గురించి మాట్లాడారు. అంటే లైక్ ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నారు అని చెప్పి. మీకు బాగా సర్ప్రైజింగ్‌గా అనిపించిన ఒక్క ట్రెండ్ ఏంటి? అర్రే! వీళ్ళు కూడా చేస్తున్నారా డిజిటల్ మీడియా మార్కెటింగ్ అని? చెప్పే కదా బజ్జీలోళ్ళు, మిరపకాయ బజ్జీలోళ్ళు డిజిటల్ మార్కెటింగ్ యాహ్! చేస్తున్నారు యాహ్! అంటే ఆ! దానికన్నా ఇంకేమున్నది దానికన్నా యాహ్! కిందకి. సో దే ఆర్ ఆల్సో డిపెండింగ్ వాళ్ళకి ఆ విలువ తెలిసిపోయింది. వాడు అవును. అవును. చదువుకున్నాడో లేదో తెలీదు. హ్మ్. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా గురించి వెళ్తే 10 మంది కస్టమర్స్ వస్తారు అనే అవును. పాయింట్ అతను క్యాచ్ చేసుకున్నాడు. హ్మ్. సో వాడు చేసుకోలేడు. డిజిటల్ మార్కెటింగ్ ఎవరు తెలుసు వాళ్ళని పిలిచి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఒక ఫ్రీలాన్సర్‌కి ఇస్తాడు. సో అవును. దానివల్ల ఏమైంది? ఆ ఫ్రీలాన్సర్‌కి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇతనికి బిజినెస్ పెరిగింది. దట్స్ ఇట్. అవును. ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్రాండ్స్ ఆల్సో ప్రతి ఒక్కరు ఫౌండర్స్ కూడా వాళ్ళ బ్రాండ్‌కి ఫేస్ అవుతున్నారు. అంటే దే కమింగ్ అప్ అండ్ స్పీకింగ్ అండ్ అక్కడ కూడా లైక్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ నడుస్తుంది. సో ఇఫ్ యూ హావ్ టు లుక్ అప్ అంటే ఈ కంపెనీ ఎంత బాగా చేస్తుంది డిజిటల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పి ఒక కంపెనీని రెఫర్ చేయాలంటే వాట్ వుడ్ యూ టెల్ అబౌట్? ఇప్పుడు ప్రతి కంపెనీ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాపులర్ కంపెనీ ఉందండి అమెజాన్. తెలియనోడు అంటూ ఉండదు. అవును. బట్ హిస్ స్పెండ్ పర్ మంత్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ విల్ బి సమ్‌వేర్ అబౌట్ 300-400 క్రోర్స్. హ్మ్. స్మాల్ టీ షర్ట్ కంపెనీ ఉంది నాకు తెలిసినోళ్ళు. హ్మ్. దే ఆర్ స్పెండింగ్ 6 క్రోర్స్ పర్ మంత్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరి లెవెల్‌లో వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చేస్తుంది. నో డౌట్. హ్మ్. వాళ్ళు 6 క్రోర్స్ రిజల్ట్ రాకపోతే ఇప్పటివరకు ఎందుకు ఖర్చు పెడతారు వాళ్ళు? రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అంతంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు. అవును. అండ్ వాళ్ళకి మాకు తేడా ఏంటి అంటే వాళ్ళు ఎంతసేపుకి పెయిడ్ క్యాంపెయిన్స్‌లో వెళ్తుంటారు. హ్మ్. నేను నా డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ హ్మ్. పెయిడ్ క్యాంపెయిన్ మీద కాకుండా ఆర్గానిక్ వేలో ఎలా గ్రో అవ్వాలి అనే హ్మ్. పాయింట్ మీద నేను ఫోకస్ చేసుకొని వాళ్ళు ఏదైతే 5 క్రోర్స్ ఖర్చు పెట్టి తెచ్చుకునే రిజల్ట్స్ ఉంటుంది హ్మ్. అది మా ద్వారా మేబీ ఫ్యూ ల్యాక్స్లో తెచ్చుకోవచ్చు. దట్స్ ద బ్యూటీ అనమాట. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బ్యూటీ అది. యాహ్! వాట్ ఈస్ ఇట్ సార్? ఆర్గానిక్‌గా ఎలా మీరు గ్రోత్‌ని తీసుకురాగలరు? ఆర్గానిక్ ఏ యూజర్ అయినా సరే వాళ్ళకి హ్మ్. ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఫోన్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేస్తాడు. హ్మ్. అవును. గూగుల్ సెర్చ్ చేయగానే గూగుల్లో ఏం చేస్తాడు నీ ప్రోడక్ట్కి నియర్ మీ అనే ఒక ట్యాగ్ పెట్టేసుకొని సపోజ్ నాకు పెయింటర్ కావాలి పెయింటర్ అవును. నియర్ మీ అని కొట్టంగానే నియర్ మీ అనేది వచ్చేస్తుంది. హ్మ్. ఎవరైనా ఫస్ట్ అక్కడికే వెళ్ళిపోతాడు. అవును. ఆ నియర్ మీలో వచ్చే అన్ని మోస్ట్లీ అక్కడ స్పాన్సర్డ్ ఉంటాయి బట్ మోస్ట్లీ 90% ఆర్గానిక్ వాళ్ళే ఉంటారు అక్కడ. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు గూగుల్ మై బిజినెస్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ గురించి వాళ్ళ సర్వీస్ గురించి పెట్టుకుంటే అటువంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. హ్మ్. సో గూగుల్ మై బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గానిక్ వే టు పెనట్రేట్ ఇన్ ద మార్కెట్. యాహ్! సో నాకు ఒక షాప్ ఉన్నది పలానా హైదరాబాద్ అబిట్స్లో నాకు ఒక షాప్ ఉంది. హ్మ్. నాకు అక్కడి వరకే చాలు. హ్మ్. బట్ పాన్ ఇండియా ప్రోడక్ట్ ఉంది నాది. హ్మ్. నేను త్రూ అవుట్ ఇండియా అమ్ముతాను. సో నేను అన్ని ఏరియాలో గూగుల్ మై బిజినెస్ చేయాలంటే కాదు. కానీ ఇక్కడ నా స్టూడెంట్స్ ప్రతి స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటారు. వాళ్ళ చేత నేను గూగుల్ మై బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ అందులో పెడతాను. హ్మ్. సో ఆ ప్రోడక్ట్ ఎక్కడ క్లిక్ చేసినా కానీ అక్కడ గూగుల్ మై బిజినెస్ వాడికి మేము ఇచ్చే వెబ్ పేజ్ ఒకటి ఇస్తాం ప్రతి స్టూడెంట్కి. హ్మ్. ఆ వెబ్ పేజ్ ద్వారా మెయిన్ పేజ్కి కనెక్ట్ అయిపోతాడు. ఓకే. సో అతను చేసిందల్లా అతను మేము ట్రైనింగ్ ఇచ్చి గూగుల్ మై బిజినెస్ చేసుకోమంటాము. హ్మ్. ఆ పేజ్ క్రియేట్ అవుతుంది. హ్మ్. ఆ ఏరియాలో ఆ సర్వీస్ సెలెక్ట్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తాడు. హ్మ్. యూజర్కి ఈ పేజ్లో ర్యాండ్ అవుతాడు. ఆ పేజ్ నుంచి క్లిక్ చేయగానే బుకింగ్ లింక్ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఈ ఈ స్టూడెంట్కి డబ్బులు వచ్చేసినాయి. యాహ్! అది అక్కడ సేల్ కింద కన్వర్ట్ అయిందా లేదా ఇమ్మెటీరియల్. బట్ నా హ్మ్. స్టూడెంట్కి డబ్బులు వచ్చేసినాయి. హ్మ్. ఇదంతా ఆర్గానిక్లో జరిగింది. కంపెనీకి మేము చార్జ్ చేస్తాం. బట్ హ్మ్. సోషల్ మీడియాని మేము ఆర్గానిక్ వేలో ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని రీచ్ పెంచుతాం అన్నమాట. సార్ ఏఐ ఇస్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఫీల్డ్‌కి ఏఐ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో డిజిటల్ మీడియా మార్కెటింగ్ మీద ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంది? ఏఐ డెఫినెట్లీ క్రియేటివిటీస్ క్రియేషన్ చేయడానికి. అంటే హ్మ్. మీకు డబ్బింగ్‌కి ఒక ఏఐ పెట్టుకోవచ్చు. అవును. షూటింగ్‌కి ఒక ఏఐ మోడల్‌ని పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే డిజిటల్ మీడియా పర్ సే మొత్తం ఏఐ రీప్లేస్ చేయదు. బట్ డిజిటల్ మీడియాలో పెనెట్రేట్ అవ్వడానికి కొన్ని మాన్యువల్ యాక్టివిటీస్ ఉన్నాయి చూసారా? హ్మ్. స్క్రిప్ట్ కంటెంట్ తయారు చేయాలి. ఇంతకుముందు మనం కంటెంట్ రాసుకునేవాళ్ళం. అవును. నేను ఇప్పుడు థీమ్ జీపీటీకి ఇచ్చేస్తే జీపీటీ విల్ గివ్ ద కంటెంట్. అంటే హ్మ్. ఏఐకి కావాల్సిన టూల్స్ మొత్తం అదే డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిన టూల్స్ మొత్తం మనం ఏఐ ద్వారా తీసుకోవచ్చు. హ్మ్. సో ఏఐ విల్ హెల్ప్ టు గెట్ డిజైన్ ఎ బెటర్ క్యాంపెయిన్. యాహ్! బట్ ఏఐ తనంతలాగా క్యాంపెయిన్ చేయదు. అండ్ సార్ రిమోట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే అంటే మనం ఇండియాలో ఉండి కూడా వేరే వేరే కంట్రీస్ కూడా ఇది మన సర్వీసెస్ అనేవి ఆఫర్ చేయొచ్చు. సో అలా ఎంతవరకు స్కోప్ ఉంటుందంటారు? ఇంటర్నేషనల్లీ డిజిటల్ మార్కెటింగ్కి డిమాండ్ ఉంది. హ్మ్. నా స్టూడెంట్స్కి
నువ్వు ఇండియాలోనే పని చేయమని చెప్పట్లేదు, నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది, ఇంటర్నేషనల్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ ఓపెనింగ్స్లో 2 రకాలు, నువ్వు ఇండియాలో కూర్చొని వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు, లేదు అంటే దే విల్ ప్లేస్ యూ, వాళ్ళు నేను ఆ కంట్రీకి పిలుస్తారు, నేను వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి చేస్తాను. సో ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్కి. సో సార్, ఎర్న్ వైల్ యూ లెర్న్ అని చెప్పి ఈ కాన్సెప్ట్తో వచ్చారు కదా. సో ఇప్పుడు కోర్స్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వాళ్ళకి ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది? ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ హీ డివోట్స్ ఆన్ ద కోర్స్. ప్రాక్టికల్స్లో కోర్స్ అందరికీ సేమ్ 20 minutesలో ఒక కోర్స్ అయిపోతుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇస్తాం మేము. ఖచ్చితంగా హీ హ్యాస్ టు గో ఫర్ దట్ అసెస్మెంట్ టెస్ట్ వెళ్తుంది. ఆ అసెస్మెంట్ టెస్ట్లో అతనికి మినిమం 40% ఉంటేనే అతనికి నెక్స్ట్ కోర్స్ క్లాస్కి మేము పర్మిషన్ ఇస్తాం. లేదు అంటే హీ హ్యాస్ టు అనలైజ్ హిమ్సెల్ఫ్, జస్ట్ నాకు మినిమం 50% అన్నా రావాలి. ఒక్కసారి అది వచ్చిన తర్వాత ప్రాక్టికల్స్లో కూర్చుంటాడు. నువ్వు ప్రాక్టికల్స్ ఎంత బాగా చేస్తే నీ ద్వారా అంత రీచ్ వస్తుంది, అంత నీకు ప్రపోర్షనేట్గా ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది. అదేనా నీ క్వశ్చన్, ఇంకేమైనా ఉందా? అంటే దట్స్ వాట్. అంటే లైక్ ఒకవేళ ఫిగర్స్లో చెప్పాలంటే, నెంబర్స్లో చెప్పాలంటే ఎంత నుంచి ఎంత వరకు అనేది చెప్తారు? ఫైన్. ఫిగర్స్లో చెప్పాలి అంటే ప్రాక్టికల్గా నేను చేసిన దానిలో మంత్లీ 15,000 ఈజ్ ద యావరేజ్ ఎర్నింగ్. బట్ 60,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 70,000 ఉన్నారు. ద అప్పర్ లిమిట్ ఈస్ 2 lakhs. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ 2 lakhs పర్ మంత్. బట్ ఆన్ అన్ యావరేజ్ మీరు దీని మీద కష్టపడితే 70,000 to 80,000 రూపీస్ ఇన్ ద ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఓకే. బట్ ఇనీషియల్ ఫ్యూ మంత్స్లోనే మీకు 60,000 to 80,000 బ్రాకెట్లో కూర్చుండిపోతారు మీరు. ఓకే. అండ్ సార్, వన్స్ దే డన్ విత్ ద కోర్స్, ఇప్పుడు మీతో ఎడ్యుకేషన్ అయిపోయింది, అంటే ఆ కోర్స్ అయిపోయింది, అండ్ దెన్ స్టిల్ వాళ్ళకి ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుందా మీ దగ్గర నుంచి? యా, నా దగ్గర కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వేరెక్కడ జాబ్ చేసుకొని నేను నీకు క్రియేట్ చేసిన వెబ్ పేజ్, గూగుల్ మై బిజినెస్ లైఫ్ టైం నీ దగ్గర ఉంటుంది. ఓకే. ఆ రెండిటి ద్వారా నువ్వు ఇక్కడ కంటిన్యూగా చేసుకోవచ్చు. సో ఆ 2 యాక్టివేట్ చేసి వదిలేసాయి, నెక్స్ట్ దాన్ని ఎస్ఈఓ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. నువ్వు వేరే ఎక్కడన్నా జాబ్ చేసుకో. దిస్ ఆపర్చునిటీ, ఒక ఫ్రీలాన్స్ జాబ్ మేము ఏదైతే ఇస్తున్నామో, ఇట్స్ ఏ లైఫ్ టైం. వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీవన్ హూస్ జాయినింగ్. అపెక్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్? ఎవరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇచ్చినా వాళ్ళు థియరీ చెప్పేస్తారు, వదిలేస్తారు. బట్ ఎపెక్స్ ద్వారా వచ్చినందుకు వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి 150 క్లాసెస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, 30 classes ఆన్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. సో దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఒక డెడికేటెడ్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం, విచ్ నో అదర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరు ఎక్కడ చేసినా కానీ ఎవరు ప్రొవైడ్ చేయరు. వాళ్ళకు ఒక వెబ్ ప్రెజెన్స్, పర్సనలైజ్డ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. ఆ వెబ్సైట్ మీద ఎస్ఈఓ అన్ని చేసుకుంటూ ఆ వెబ్సైట్ని గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేస్తారు మీరు. సో దట్స్ ద థర్డ్ థింగ్. మీకు ఒక గూగుల్ మై బిజినెస్ క్రియేట్ అయిపోతుంది, అది పర్మనెంట్గా ఉండిపోతుంది, దానికి ఎండ్ అంటూ ఉండదు. అది అయిన తర్వాత మీకు ఒక ఇంటర్నేషనల్ రికగ్నైజ్ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్తే ఎనీ కంపెనీ, వెదర్ ఇట్ is స్మాల్ కంపెనీ ఆర్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, దే విల్ అక్సెప్ట్ దిస్ సర్టిఫికేషన్. అండ్ ఆ సర్టిఫికేట్ చూడంగానే మీరు ఏంటి అని తెలిసిపోతుంది వాళ్ళకి. వాట్ యు ఆర్, ఓకే ఎపెక్స్ నుంచి వచ్చావా, ఫైన్. సో నీకు వేరే వాళ్ళ సర్టిఫికేషన్ కన్నా ఎపెక్స్ సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో సార్, అపెక్స్లో జాయిన్ అవ్వాలంటే హౌ కెన్ సమ్వన్ ఎన్రోల్ ఇన్ ఇట్? ఎన్రోల్మెంట్ ఇప్పుడంతా ఆన్లైనే. సింపుల్గా మా వెబ్సైట్కి వెళ్ళాలి, లేదా మొబైల్ అప్లికేషన్కి వెళ్ళి ఎన్రోల్ నో బటన్ ఉంటుంది. ద మూమెంట్ యూ క్లిక్ దేర్, ఆటోమేటిక్గా మీకు పేజ్ నావిగేట్ అయిపోతుంది, పేమెంట్ పేజ్ దాకా వెళ్ళిపోతుంది. ద మూమెంట్ యూ మేక్ ద పేమెంట్, డన్, యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎపెక్స్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే. నీ లైఫ్ టర్న్ అయిపోతుంది అక్కడి నుంచి, లైఫ్ టర్న్ అయిపోతుంది. అండ్ సార్, ఓన్లీ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ పాస్ అవుతేనే సర్టిఫికేషన్ వస్తుంది కదా? ఎస్, ఆఫ్ కోర్స్. నా దానిలో ఇన్బిల్ట్ ఎగ్జామినేషన్ టూల్ ఉంది, అసెస్మెంట్ టూల్ ఉంది. ఓకే. సో నీకు కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత అసెస్మెంట్ కాదు, నేను డైలీ అసెస్మెంట్ తీసుకుంటాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ అసెస్మెంట్స్ పెట్టి నీకు సర్టిఫికేషన్ ఇస్తాను. సో నీకు ప్రతి డే అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. ఇట్స్ నాట్ దట్ ఎండ్లో నేను బాగా రాసేస్తాను అని కాదు, ప్రతిరోజు ప్రతి టాపిక్కి సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ గెట్ ఎ సర్టిఫికేషన్ విచ్ ఇస్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద 180 days 180 క్లాసెస్ సంబంధించింది అసెస్మెంట్ నీ ఫైనల్ సర్టిఫికేషన్లో వస్తుంది. అండ్ సార్, లైక్ అందరికీ అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ అనేవి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా లేకపోతే లైవ్ సెషన్స్ ఉంటాయా? లైవ్ సెషన్స్ ఉండదు, ప్రీ రికార్డెడే ఉంటాయి. ఓకే. బట్ లైవ్ సపోర్ట్ ఉంటుంది.
సో క్లాస్ ఎవరికి చెప్పినా ఒకటే చెప్పాలా, చెప్పిందే చెప్పిందే నో యూజ్, నో పాయింట్. సో ది థియరీ పార్ట్ అనేది ప్రీ రికార్డెడ్ ఉంటుంది అండ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంది. సో అండ్ ఫ్యాకల్టీ హ్యావింగ్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్తారు అనేది. సో థియరీ పార్ట్ ఈస్ కామన్, లైవ్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఏ డౌట్ వస్తుంది, ఇంకో స్టూడెంట్కి బి డౌట్ వస్తుంది, ఇంకో స్టూడెంట్ సి డౌట్ వస్తుంది. సో ఎవరి డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు లైవ్ సపోర్ట్ ద్వారా. అండ్ సార్, సిన్స్ యూ గాట్ ఇంటూ న్యూ వెంచర్, ఇప్పుడు అపెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి, సో దీని గురించి అంటే మీ నెక్స్ట్ 5 years ఆఫ్ జర్నీ ఎలా ఉండబోతుంది? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ఇట్? 5 years తర్వాత నన్ను కలవాలంటే నువ్వు యూఎస్ దుబాయ్ రావాలి. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దట్ ఫాస్ట్. ఓకే. సో వీఆర్ గోయింగ్ నాట్ ఓన్లీ నేషనల్, విల్ గో ఇంటర్నేషనల్. షూర్ సార్, ఆల్ వెరీ బెస్ట్ ఫర్ దాట్. ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. చాలా మందికి రీచ్ అవ్వాలి అండ్ చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.